హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మావతికి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే కూడా బాగున్నాను. ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. యూట్యూబ్ యూట్యూబ్ చేయాలా వీడియోస్ అని అనుకుంటే ఎవరైనా యూట్యూబ్ అన్నది వీడియోస్ చేసుకోవచ్చండి. మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్నది ఏమీ లేదు. యూట్యూబ్ ప్రతి ఒక్కరిని కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది. కాకపోతే యూట్యూబ్ కొన్ని కండిషన్స్ ఇచ్చింది కదా! ఆ కండిషన్స్ అన్నవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. దాన్ని గాని ఫాలో అయితే ఎవరైనా చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమి ఆ కండిషన్స్ అనేది మీకు తెలుసు కాబట్టి. ఎవరైనా చేయొచ్చండి. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళనేంలా టాలెంట్ ఉంటే చాలు. టాలెంట్ ఉండి మీ వీడియోస్‌లో మంచి కంటెంట్ ఉండే వీడియోస్ ఎన్నుకొని చేసుకుంటే మీరు సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. నేను ఇప్పుడు 1 మంత్ నుంచి చేస్తున్నాను. మరి ఏమో నేను చేస్తున్నాను కానీ నాకైతే పెద్ద రీచ్ అనేది ఏమి అనిపించలేదు. ఓకే. బట్ వీడియోస్ అనేది ఆపను, చేస్తూ ఉంటా. ఏదో వీడియో అన్నది వైరల్ కాకపోదు. సక్సెస్ అన్నది కాకపోను కాబట్టి ఆ హోప్‌తో అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నాకు చదువు రాదు కదా! నేనెందుకు చేయాలి? మనకెవరు సపోర్ట్ ఇస్తారు? యూట్యూబ్‌లో ప్రతి ఒక్క దాని గురించి చెప్తా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మన బ్రదర్స్ టెక్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఫాలో అయ్యి ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. చదువు ఉంటేనే మనం యూట్యూబ్ అన్నది వీడియోస్ అన్నది చేసుకోవచ్చు. ఎడిటింగ్ అన్నది చేసుకోవచ్చు అని ఉంటుంది. మీ టాలెంట్ అండి. నేనైతే అది పక్కా చెప్తాను. ఇంగ్లీష్ రావాలని ఏమీ లేదు. తెలుగు వచ్చినా సరిపోతుంది. తెలుగు రాకపోయినా మీ టాలెంట్ ఉంటే చాలు. మీ బ్రెయిన్ అనేది ఉపయోగిస్తే చదువుకి, యూట్యూబ్ చేసుకునే వీడియోస్ చేసుకునే దాని గురించి దానికి ఏం లింక్ ఏం లేదు. మీ టాలెంట్ అంతే. మీ చేసే కంటెంట్ ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఫోకస్ పెట్టి మంచి కంటెంట్ అన్నది చూసుకొని మీరు వీడియోస్ అన్నది చేసుకోవచ్చు. ఏది పడితే అది చేస్తే మటుకు సక్సెస్ అవ్వలేదని అంటే అవ్వము. కాకపోతే అండి ఒక్కటి కొత్తగా వచ్చిన నాలాగా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్‌కైతే నేనైతే ఒకటైతే చెప్తా. ఒక 1 మంత్ లేదంటే 1 వీక్ అట్లా చేసి వీడియోస్‌కేమి వ్యూస్ రాలేదు, చూడట్లేదు, లైక్స్ రావట్లేదు. ఎందుకులే ఇష్టం లేదేమోలే, మనమంటే ఇష్టం లేదేమో. ఎందుకండి అట్లా అనుకుంటాం? అందంతో పని లేదు. మంచి గుడ్డలేసుకోవాలా, మంచి బట్టలేసుకోవాలా అన్నదాన్ని అస్సలు సంబంధమే లేదు దానికి, వీడియో చేసేదానికి. మనమంటూ ఇష్టపడేవాళ్ళు ఎవరో ఒక్కరున్నే ఉంటారండి. మనం అందం లేము, బాగలేము, ఎందుకు చేయాలా, బ్యాడ్ కామెంట్ ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా! మనకు అయి లేవు, ఇవి లేవు, ఇల్లు బాగలేదు అది కూడా సంబంధం లేదండి. మీరు చేయాలి. మంచి కంటెంట్ అన్నది ఎ చూసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్‌గా ఫాలో అవ్వాలా. యూట్యూబ్ ఏ కండిషన్స్ ఇప్పుడు ఇచ్చుండాదో సేమ్ దాన్ని ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా వీడియోస్ అనేది చేసుకోండి. 1 ఇయర్ టైమ్ ఇస్తది. మనమే పెద్ద పెద్ద సెలబ్రిటీలం కాదు కదా! రేయి వారానికి ఇట్లంతా సక్సెస్ అయ్యేకి. ఓకే. బట్ చేస్తూ ఉన్నాము. వీడియోస్ అనేది డైలీ ఒకటి అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక వీడియో అన్నది వైరల్ కాకపోదు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చెప్తున్నాను. చెప్పాల్సొచ్చింది చెప్తున్నాను. ఓకేనా? మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే నా వీడియోస్‌ని చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి. లైక్ చేయండి. తెలియని వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది. ఏమైనా గానీ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. అందరికి రిప్లై ఇవ్వలేం కాబట్టి ఇప్పుడిప్పుడు కొత్త యూట్యూబర్ కదా! నాకైతే అసలు భయము. కాకపోతే ఓకే. ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలియని విషయాలు నలుగురికి షేర్ చేసుకుంటే ఎవరికొకరికి ఉపయోగపడుతుందనే హోప్‌తో అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. నన్నెవరేం బలవంతం ఏం పెట్టల. నా నిర్ణయంతో నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ తీసుకోవచ్చు. వాళ్ళు అందమైన వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు అదంతా ఆ సంబంధం లేనిది. మీకు టాలెంట్ ఉంటే చాలు. మీరు కంటెంట్ మంచిది ఎంచుకొని చేస్తున్నారా? అలాంటివంటివి చేసుకోండి. షార్ట్‌లు కూడా చేసుకోవచ్చు. అంటున్నారు నాకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ దాని గురించి మనం మాట్లాడకూడదు.
షార్ట్‌లు చేస్తున్నాను. షార్ట్‌లకొచ్చిన వ్యూస్ దానికి చూసే అంత ఇది లాంగ్‌కైతే అస్సలు చూడట్లేదు. లాంగ్ ఓడిసిపోయాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.